హలో నమస్తే, వెల్కమ్ టు మందీపేశ్వరి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ ఆకు చూసారా? ఈ ఆకు ఎక్కడ దొరికినా తెచ్చుకోండి. ఈ ఆకు పేరు ఆవాలాకు అంటారు. ఇది చిన్నప్పుడు మా పేరెంట్స్ ఎక్కువ పొలాల్లో తెచ్చి చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది కాబట్టి నాకు విలేజ్ రుచులు అనేటివి బాగా తెలుసు. అందుకే నాకు ఇది కనపడింది, తెచ్చేసాము. ఈ ఆకుని ఇలా సన్నగా కడిగి 2-3 సార్లు కడిగేస్తే దాంట్లో ఇసుక మట్టి ఉండేదంతా పోతుంది. తర్వాత నీళ్లు వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది బాయిల్ అయ్యాక కొద్దిగా అవుతుంది ఆకు. లైట్గా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకునేసేయాలి. ఒక 40 మినిట్స్ పడుతుంది, అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది ఇది ఉడకడానికి. దీనికి ఉడికిన తర్వాత పిండేసేయాలి. వాటిల్లో ఉండే ఆ వాటరు చేదుగా ఉంటాయి కాబట్టి. తర్వాత ఇలా పోపు గింజలు, ఉల్లిపాయ తిరగబాత పెట్టుకోవాలి. ఈ తిరగమాతలో అవన్నీ వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించేసుకునేసి తర్వాత మనము ఈ ఆకును కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలన్నమాట. దీంట్లోకి మనము పప్పుల పొడి వేసుకోవచ్చు, లేదా పుట్నాల పౌడర్ కానీ, పల్లీల పౌడర్ కానీ, కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. నేనైతే పల్లీ పొడినే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే రుచి ఆ టేస్టే వేరప్ప అన్నట్లు చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసామంటే కడుపులో వాయువు సంబంధిత, జీర్ణ సంబంధిత ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఈ ఆకుని తినడం వల్ల అవన్నీ పోతాయి. ప్లస్ ఈ ఆకులు ఎక్కువ క్యాలరీస్, మినరల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఆకుని దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆశిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.